అందరికి నమస్తే. అందాల పోటీలు ముగిసినాయి, అందరు వెళ్ళిపోయినరు. కానీ దానిలో జరిగిన ఒక కార్యక్రమం మాత్రం వైబ్రేషన్లో ఉంది. మిస్ ఇంగ్లాండ్ చేస్తున్న ఆరోపణలు, ఆమె వరుసగా ఇస్తున్న ఇంటర్వ్యూలు, ఇవన్నీ అసలు ఏం జరిగింది ఈ అందాల పోటీల్లో? ఇది ప్రభుత్వమే బయట పెట్టాలి. ఎందుకంటే నిజంగా కూడా ఇక్కడ ఒక బ్రేకింగ్ ఉంది, అందుకే నేను వార్త తీసుకున్నా. మనమంతా కూడా ఆ చహోముల్లా ప్యాలెస్లో జరిగిందేమో, అక్కడ చాలామంది ఉన్నారు. అక్కడ 3000 మంది మీడియా ప్రతినిధులు, అంటే రకరకాల దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. తర్వాత గెస్టులు చాలామంది ఉన్నారు. చాలామంది కాంగ్రెస్ లీడర్లు అక్కడ కనిపించారు మనకు. కాబట్టి అక్కడ జరిగింది అనుకుంటున్నాం, కానీ వ్యవహారం అంతా అక్కడ కాదు జరిగింది. ఒక ప్రైవేట్ హోటల్, హైటెక్ సిటీకి దగ్గరలో ఉన్న ఒక ప్రైవేట్ హోటల్లో జరిగింది అనేది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. అసలు ఆ హోటల్లో ఏం జరిగిందో ప్రభుత్వం కనుక బయట పెట్టగలిగితే, విచారణ చేయగలిగితే చాలా పెద్ద పెద్ద బ్రేకింగ్లు బయటకు వస్తాయి. ఒక మహిళ ఉత్తుత్తగా తన క్యారెక్టర్ను బ్యాడ్ చేసుకునే ప్రయత్నం చేయరు. అది కూడా ఒక మిస్ ఇంగ్లాండ్. మనకు మిస్ ఇండియా ఎట్లనో మిస్ ఇంగ్లాండ్ ఆ దేశానికి అట్లా ఆమె అంత ఉత్తుత్తగా మాట్లాడిందని తీసిపడడానికి మాత్రం అవకాశం లేదు. ఎందుకంటే ఈ అనుమానాలంతా ఎందుకు బలపడుతున్నాయంటే, ఇద్దరు పేర్లు బయటకు వచ్చినాయి. ఒకటి ఫహీం ఖురేషీ, ఇంకొకటి అనిల్ కుమార్ యాదవ్. ఒక ఆయన ఎంపీ, ఒక ఆయన కార్పొరేషన్ చైర్మన్. అనిల్ కుమార్ యాదవ్ చాలా రోజులకి వెళ్ళి రాజకీయాల్లో ఉన్న మనిషి. ఆయన అంత బ్యాడ్ క్యారెక్టర్ ఉంటాడని అనుకోవడానికి అవకాశాలు కూడా లేవు. నిజాన్ని కూడా అనిల్ కుమార్ యాదవ్ ఏంటంటే హైదరాబాద్ స్టైల్ ఉత్త మాటలు హే పోడితే అంటారు చూడు, ఆ టైపు మనోడు. లా చదువుకున్నాడు, కొంత తెలిసినోడు. అంత మనం ఆయన క్యారెక్టర్ను మనం ప్లస్ చెప్పలేము, మైనస్ చెప్పలేము. కాకపోతే యువ రాజకీయ నేత అనిల్ కుమార్ యాదవ్. నాకు కూడా పర్సనల్గా తెలుసు అనిల్ కుమార్. అంత చిల్లరగా వ్యవహరించే వ్యక్తి అయితే నేను అనుకోను. ఇక తర్వాత మరి రాజ్యసభ మెంబర్ అయిన తర్వాత ఏమన్నా పెరిగిందేమో, ఉప్పొంగిపోయిందేమో ఏమన్నా, కానీ అనిల్ కుమార్ యాదవ్ అట్లా కాదు. ఇంకొక వ్యక్తి ఫహీం ఖురేషీ, ఆయన గురించి మాట్లాడదాం. అసలు ఆ హోటల్లో, ఆ ప్రైవేట్ హోటల్లో ఏం జరిగింది ఇవన్నీ మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫుల్ వీడియో చూద్దాం. నా వెనుక కనిపిస్తుంది, నేను నిన్న మొన్న బ్లాగ్ పెట్టి చూపించిన వీళ్ళిద్దరిని, కానీ ఇప్పుడు నేను ఓపెన్గా చూపించగలుగుతున్నా. ఎందుకు చూపిస్తున్నా అంటే, డైరెక్ట్గా పేపర్లో వార్తలు వచ్చినాయి. హరీష్ రావు ఓపెన్గా మాట్లాడుతున్నాడు. హరీష్ రావు ఓపెన్గా మాట్లాడాడు అసలు వీళ్ళిద్దరి మీద అసలు ఎందుకు స్పందిస్తలేదు ప్రభుత్వం అని. కాబట్టి నేను కూడా ఈమె మిస్ ఇంగ్లాండ్, ఈయన వచ్చేసి ఐఏఎస్ ఆఫీసర్ జయేష్ రంజన్. ఈ ప్రోగ్రాం మొత్తం ఈయన భుజాల మీదే మోసి చేసిండు. స్మితా సబర్వాల్ తప్పించిన తర్వాత ఈయన ఫహీం ఖురేషీ, రేవంత్ రెడ్డికి అత్యంత అనుచరుడు. అనిల్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ లీడర్. కాంగ్రెస్ లీడర్లంతా రేవంత్కు అనుచరులే అనుకోవచ్చు, ఒక వర్గం. కానీ ఈయన కాంగ్రెస్ మనిషి కూడా కాదు. ఈయన ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్లో ఉంటారు. అంతకుముందు గవర్నమెంట్లో కూడా కనిపించాడు. కొంతమంది ఒక ముఖ్యమైన నేత వెనుక కనిపించింది నాకు చాలాసార్లు. తర్వాత ఇప్పుడు రేవంత్కు అత్యంత అనుచరుడు, అనుంగుడు. రేవంత్ రెడ్డి అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి, కేవీపీ, వాళ్ళంటే ఆ వయసు వాళ్ళు. ఈయన వయసు ఏందో వీళ్ళకే తెలవాలి. ప్లస్ ఈయన ఏం బిజినెస్ చేస్తాడో కూడా ఒక పెద్ద చర్చ నడుస్తుంది. ఆయన ఏం బిజినెస్ చేస్తాడు వాళ్ళే చెప్పాలి. ఏం బిజినెస్ చేస్తాడు? పొలిటీషియన్స్కి దగ్గరగా ఉంటాడు, పొలిటీషియన్స్ అవసరం తెలుస్తుంటాడు, ఆ బిజినెస్ చేస్తుంటాడు ఆయన. అంత పెద్ద మనిషి ఫహీం ఖురేషీ అనేది చర్చలో ఉంది. చాలామంది ఓపెన్గా కూడా మాట్లాడుతూ ఉన్నారు. అసలు మరి వీళ్ళంతా ఇంత దగ్గర వ్యక్తుల మీద ఆరోపణలు వచ్చినప్పుడు మినిమం ప్రభుత్వం స్పందించాలి కదా, మినిమం ఎంక్వైరీ చేయాలి కదా. అసలు ఈయన ఏం బిజినెస్ చేస్తాడో చెప్పగలరా రేవంత్ రెడ్డి గారు? అంటే ఒక ముఖ్యమంత్రి దగ్గర ఉండేవాళ్ళు ఎక్కువగా బిజినెస్ మ్యాన్లు ఉంటారు, లేకపోతే రాజకీయ నాయకులు ఉంటారు. ఈయన రాజకీయ నాయకుడు కాదు, మరి ఏం బిజినెస్ చేస్తాడు? ఏం బిజినెస్ చేస్తాడు కాబట్టి ఈయన ఎంబడి తిరుగుతూ ఉంటాడు. అర్ధరాత్రి అపరాత్రి, మొన్న పొంగులేటి సీన్ అని ఒక మాట అన్నాడు, మేము అర్ధరాత్రి పోయినా ముఖ్యమంత్రిని కలుస్తామని. ఆయన పోతే కలుస్తాడో లేదో కానీ పొద్దుగాలు ఇస్తే ఈయన రేవంత్ రెడ్డి ఇంట్లోనే ఉంటాడు. అసలు ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి ఫోన్ నెంబర్ కాంగ్రెస్ లీడర్ దగ్గర ఉందో లేదో, ఆయన ఎత్తోడెత్తడో మనకు తెలియదు, కానీ ఫహీం ఖురేషీ ఫోన్ చేస్తే క్షణాలలో రేవంత్ రెడ్డి స్పందిస్తాడు. అంత దగ్గర. అసలు ఈయన ఏం చేస్తాడో, ఈయన క్యారెక్టర్ ఏందో, ఈయన ఇక్కడ దీనిలో ఈయన పాత్ర ఏందో, సీఎం ఇంట్లో ఈయన పాత్ర ఏందో కాంగ్రెస్ లీడర్లకే పాల్పోదు. కాంగ్రెస్ లీడర్లే పరిశాన్ ఉంటారు ఎప్పుడు. ఏంది ఈయన కాంగ్రెస్ కార్యకర్త కాదు, కాంగ్రెస్ లీడర్ కాదు, కానీ ఆయనకు ఒక పోస్ట్ ఇచ్చిండ్రు, కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిండ్రు. మరి ఏంది, ఎందుకు ఇచ్చిర్రు?
సరే, ఇవన్నీ పక్కన పెడదాం. ఈ అనిల్ కుమార్ యాదవ్ ఏందో కూడా వాళ్ళే క్లారిటీ ఇవ్వాలి. అనిల్ కుమార్ యాదవ్ నేను చెప్పిన ఇంతకుముందు నాకు తెలిసినంతవరకు అయితే కొంత పద్ధతిగా ఉండేవాడే, కొంత హైదరాబాద్ క్యారెక్టర్ ఉంటుంది, కానీ మిగతా అంతా మరి అంత చిల్లరగా వ్యవహరించే వ్యక్తి అయితే కాదు. ఆయన బిజినెస్లు అంటే ఏముంటాయి, బిజినెస్లో అనిల్ కుమార్ యాదవ్ మాజీ ఎంపీ, హైదరాబాద్ ఈస్. కానీ ఆ హోటల్లో ఏం జరిగింది, హైటెక్ సిటీ ఎదురుగా ఉన్న హోటల్, అక్కడనే ఈ అందాల భామలకు వసతి సౌకర్యం ఇచ్చారు. అంటే వాళ్ళు ఆనే ఉంటారు, పొద్దుంతా అటు ఇటు ఇటు ఎటు తిరిగి వచ్చినా రాత్రికి ఇంటికి వస్తారు. వాళ్ళకి రూమ్స్ కేటాయించారు, ఎవరు రూమ్ వాళ్ళకి కేటాయించారు. అక్కడికి పోయిన కాంగ్రెస్ నేతలు ఎవరు, ఆ హోటల్లో పోయిన వాళ్ళు ఎవరు, ఆ హోటల్ అక్కడ వాళ్ళకు వసతి సౌకర్యం కల్పించారు. తర్వాత కింద ఉన్న ఒక హాల్లో ఒకసారి ప్రెస్ మీట్ జరిగినట్టు నాకు గుర్తుంది. తర్వాత ఇంకేదో వీళ్ళకి చాలా ఛాలెంజ్లు ఉంటాయి కదా, ఒక ఛాలెంజ్ కూడా అక్కడ నిర్వహించినట్టుగా నాకు గుర్తుంది. కానీ మిగతా టైంలో అక్కడ ఏం జరిగింది, ఆమె చేసిన ఆరోపణ ఏంది, చాలా భారమైన ఆరోపణ అది. అక్కడ రేవంత్ రెడ్డి గారు ఇజ్జత్ పోదా, తెలంగాణ ఇజ్జత్ పోదా? స్పందించాలిగా రేవంత్ రెడ్డి గారు. ఎందుకు ఎన్కేసుకొస్తున్నాడు, ఎందుకు ఈ విషయంలో ఎంక్వైరీ జరుగుతలేదు? అందరు కళ్ళు కప్పేటట్లు ఒక దొంగ ఎంక్వైరీ జరిగింది. ఏంది ఆ దొంగ ఎంక్వైరీ అంటే, చవముల ప్యాలెస్లో ఎంక్వైరీ చేసిండ్రు. అక్కడ ఏం జరిగింది ఆ రోజు, అక్కడ CCTV ఏం జరిగింది, ఈ హోటల్లో ఏం జరిగిందో కనుక తెలుసుకోగలిగితే వ్యవహారం అంతా బయట తెలుస్తుంది. ఆమె చేసిన ఆరోపణ ఏంది తెలుసుగా. నేను లండన్ కానీ ఇంగ్లాండ్ కానీ వచ్చినప్పుడు మనం ఒంటరిగా కలుద్దాం, ఒంటరిగా గడుపుదాం. ఈ అవమానం లేకపోతే ఈ క్వశ్చన్ నా ఒక్కదానికే కాదు, చాలా మందికి ఫేస్ అయిందని ఆమె చెప్పింది ఇంటర్వ్యూలో. ద గార్డియన్ చూసినాం కదా, అంతకుముందు thesun.com అనే ఒక ఫేమస్ వెబ్సైట్కి ఇంటర్వ్యూ ఇస్తే, ద గార్డియన్ అనే ఒక పేపర్కి, ఆన్లైన్ పేపర్కి ఇంటర్వ్యూ ఇచ్చింది ఆమె. ఓపెన్గా, అక్కడ దాచుకోవడానికి ఏం లేదు, అక్కడ దాచుకునేది ఏం లేదు, ఆమె ఓపెన్గానే మాట్లాడుతుంది. ఇక్కడ ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి. అసలు ఏం జరిగిందో తెలుసుకోలేకపోతే, ఆమె చెప్పిన అబద్ధాలా నిజమా తెలుసుకోలేకపోతే, ఆమె చెప్పిన అబద్ధాలు అయితే ఆమె కూడా శిక్షించవచ్చు. కానీ దీని అంత ఈజీగా రాజకీయ పార్టీలు కూడా అంత ఈజీగా వదిలేదు. అసలు బీజేపీ ఎందుకు స్పందిస్తలేదో తెలియదు. బీజేపీ కూడా స్పందించాలి. అంటే ఎందుకు ప్రభుత్వం రేవంత్ రెడ్డిని విమర్శించొద్దు అనుకుంటుందా బీజేపీ? విమర్శ కాదు స్వామి, ఇదేం పొలిటికల్ విమర్శ కాదు. మన దేశం, ఆమె ఈ అందాల పోటీలు నిర్వహించేది ఆమె ఉంటుంది కదా, ఆమె కూడా ఒక కామెంట్ చేసింది. ఎవరో కావాలని ఇండియాకు చెడ్డ పేరు తీసుకురావాలని కుట్ర చేస్తున్నారు అని ఆమె ఇంటర్వ్యూ ఇచ్చింది. సేమ్ ద గార్డియన్ అనే పేపర్కే. ఏమంటుంది ఆమె అంటే, యువతి నుంచి అట్లాంటి మాటలు వినాలని మేము అనుకోవడం లేదు, కానీ కామెంట్ల మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. కానీ ఇండియా మీద ఎవరో కుట్ర చేసి ఇట్లాంటి ఒక దేశానికి, అందమైన దేశానికి సమస్య సృష్టించాలని మాట్లాడుతున్నారేమో అన్నది. అంటే ఇండియా మంచిగానే ఉంది, ఇండియా మీద బురద జల్లాలని చూస్తున్నారు. ఇండియా మీద ఒక అవతల ఎట్లుంటుంది, ఒక మనం పక్కింటోడు అంటే ఊకుంటాం మనం, పక్క ఊరైన మన ఊరి మీద ఒక మాట అంటే ఊకుంటామా మనం, పక్క రాష్ట్రమైన మన తెలంగాణ మీద అంటే ఊకుంటాం మనం. ఒక దేశం ఇంకోరు మన దేశం మీద మాట్లాడుతున్నారు, మన దేశంలో మన హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం అంత ఈజీగా ఏదో మేము ఎంక్వైరీ చేసినాం అయిపోయింది కాదు, ఆ ఎంక్వైరీ రిపోర్ట్ బయట పెట్టాలి. ఒకటి, ఆ ఎంక్వైరీ చేసింది చవముల ప్యాలెస్ హోటల్లో పోయిన కాంగ్రెస్ నేతలు ఎవరో CCTV ఫుటేజ్ పెడతారో, బయట ఏం పెడతారో వీళ్ళే బయట పెట్టాలి. ప్రభుత్వం చాలా సీరియస్గా స్పందించాలి. ఇది పర్సనల్ వ్యవహారం కాదు, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా. దీన్ని అంత ఈజీగా తీసుకోవద్దు. బీజేపీ వాళ్ళు ఖచ్చితంగా స్పందించాలి. వాళ్ళకి నివాసం ఇచ్చిన, వాళ్ళకు వసతి కల్పించిన హోటల్లో ఏం జరిగిందో ఖచ్చితంగా బయట పెట్టాలి. లేకపోతే ఇది అంత ఈజీగా పోయే వ్యవహారం కాదు. ఆమె రోజు ఒక పేపర్కి ఇంటర్వ్యూ ఇచ్చుకుంటూ పోతుంది. అసలు ఇట్లాంటి మనుషులను రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకొని ఏం చేద్దామనుకుంటున్నారో కూడా అర్థమైతే లేదు. ఎవరైనా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళని, కొద్దిగా పరిపాలనలో అనుభవం ఉన్న వాళ్ళని, లేకపోతే మన తెలంగాణ గురించి తెలిసిన వాళ్ళని, అట్లాంటి వాళ్ళని దగ్గర పెట్టుకుంటారు. ఇట్లాంటి వాళ్ళని దగ్గర పెట్టుకొని ఏం సాధించాలనుకుంటున్నారో రేవంత్ రెడ్డి గారికి తెలవాలి. కనీసం ఆయన స్పందించకపోవడం ఒక ఇన్ని విమర్శలు, ఇన్ని అనుమానాలు, వీటి మధ్య భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆమెతో కూడా బీఆర్ఎస్లో మాట్లాడిస్తున్నారని. దరిద్రం ఏంటంటే ఆమెను కూడా బీఆర్ఎస్ కార్యకర్త చేసేసింది. మిస్సింగ్ ల్యాండ్ కూడా బీఆర్ఎస్ కార్యకర్త అనేటట్లే మాట్లాడిన ఆయన. అంటే బీఆర్ఎస్ వాళ్ళే మిస్సింగ్ ల్యాండ్తో మాట్లాడిస్తున్నారని. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, రేపు దగ్గో దమ్మో రేపు పొద్దుగాల ఏమైనా ప్రాబ్లం వస్తే కూడా బీఆర్ఎస్లో చేసినట్టేమో. ఇది బీఆర్ఎస్లోకి సంబంధం లేని విషయం. ఇది మన తెలంగాణకు, మన దేశానికి సంబంధించిన ఇష్యూ. దీని మీద సీరియస్గా ఎంక్వైరీ చేసి నిజాలేందో తీసి బయట పెట్టండి. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు కూడా క్లీన్ చిట్ ఇస్తే అసలు వ్యక్తులు ఎవరో కూడా చెప్పాలి. ఆ బాధ్యత కూడా ప్రభుత్వం. హోటల్లో ఏం జరిగిందో కనుక విచారణ చేయగలిగితే ప్రభుత్వం, ఎందుకంటే వీళ్ళ పేరు బయటకు వచ్చింది, వీళ్ళు కూడా బంధం కావద్దు. అసలు ఇంకా వేరేనా, వీళ్ళు కాదు అనుకున్నప్పుడు వేరే వాళ్ళు ఎవరో చేసినట్టే కదా. కాబట్టి ఈ విషయం కూడా ప్రభుత్వం తెలుసాలి. వీళ్ళే అని పక్కగా ఎవరు చెప్తలేరు, అది గవర్నమెంటే చెప్పాలి. గవర్నమెంట్ స్పందిస్తలేదు కాబట్టి వీళ్ళు కాదేమో అనుకుంటున్నాం, లేకపోతే వీళ్ళేనేమో అనుకుంటున్నాం.
కాబట్టి దీని మీద ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. ఉత్తగా ప్రోగ్రామ్ చేసినాం అయిపోయిందని కాదు. 200 కోట్లు 250 కోట్ల జనాల డబ్బులు ఖర్చు పెట్టి చేసి పరువు తీస్తే అది మంచిది కాదు. ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది. దీని మీద ఎంక్వైరీ చేయాలి. ఆ ప్రైవేట్ హోటల్లో ఏం జరిగిందో ఎంక్వైరీ చేయగలిగితే వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉందనేది కొంతమంది చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆ ప్రైవేట్ హోటల్లో ఏం జరిగిందో ప్రభుత్వం ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.